విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కలగంపూడి, చించినాడ హైవే. ఆచంటకు చెందిన వైసీపీ సీనియర్ నేత వైట్ల కిషోర్ కుమార్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలితపై విప్లవ నాయకి అనే ఒక గ్రంథాన్ని రచించారు. అయితే ఈ గ్రంథానికి సంబంధించి తమిళనాడులోని అన్నాడీఎంకే కార్యాలయంలో కూడా పుస్తకాన్ని ప్రారంభించి అక్కడ నాయకులకు, కార్యకర్తలకు ఆ గ్రంథాన్ని అయితే ఇచ్చిన పరిస్థితి ఉన్నాము. ప్రస్తుతం వైట్ల కిషోర్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా జయలలితపై ఈ గ్రంథాన్ని రచించడానికి గల కారణం ఏంటి? అంటే జయలలిత గారి పైన ఈ గ్రంథాన్ని రచించడానికి కారణం ఏంటంటే, ది మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఆఫ్ ది ఇండియన్ పొలిటికల్ స్క్రీన్, ది ఐరన్ లేడీ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్, దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ, అంతేకాకుండా భారత రాజకీయాలను కూడా శాసించగలిగిన ఒక ఉక్కు మహిళ జయలలిత గారు. అంటే ఇలా ఎందుకంటున్నానంటే, ఇందిరాగాంధీ గారిని ఐరన్ లేడీగా వర్ణిస్తారు. అయితే ఇందిరాగాంధీ గారికి నెహ్రూ గారి నేపథ్యం ఉందండి. అలాగే సినీ రంగం నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ గారికి కానీ, ఎంజీఆర్ గారికి కానీ 35 ఏళ్ల సినీ కెరీర్ ఉంది. తర్వాత ప్రజల అండదండలు, సామాజిక వర్గ అండదండలు ఉన్నాయి. కానీ జయలలిత గారికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. ఒక సామాన్య సద్బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు ఆవిడ. తర్వాత పరమైన అండదండలు కూడా ఎవరూ లేరు, నాన్న వాళ్ళు ఎవరూ లేరు. రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి తల్లి సంజయ్ గారు చనిపోయారు. అటువంటి వ్యక్తి ఒంటరిగా, అంటే ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి. 14 ఏళ్లకే హీరోయిన్, 20 ఏళ్లకే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, 28 ఏళ్లకే రాజకీయ రంగ ప్రవేశం, 32 ఏళ్లకే రాజ్యసభ సభ్యురాలిగా హస్తినిలో తన వాణి వినిపించటం, 40 ఏళ్లకే దేశంలోనే అతి చిన్న మహిళా ముఖ్యమంత్రిగా తమిళనాడుకి ప్రమాణ స్వీకారం చేయటం, 6 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికవటం, సంచలనానికి కేంద్ర బిందువు. ఒకప్పుడు ఒకానొక సమయంలో భారత రాజకీయాలను కూడా శాసించిన మహిళ. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిత్వం మన జయలలిత గారి గురించి నలుగురికి తెలియాలి. ఇన్స్పిరేషన్ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్ అండ్ ఇండియన్ సినిమా అండ్ ఇండియన్ కల్చర్. కాబట్టి అటువంటి విప్లవ నాయకి అక్కడ పురిచి తలవే అని పలుస్తారు జయలలిత గారినండి. ఎలా అంటే, నడుమాది దైవం అంటే కదిలే దేవత, తంగై గోపురం అంటే బంగారు గోపురం, తంగై శిల్పం బంగారు శిల్పం, అమ్మ అన్నిటిని మించి తమిళనాడుకు అమ్మ అని అందరూ పిలుస్తారు. ఈరోజు కూడా అమ్మ అంటూ పిలుస్తారు. అటువంటి గొప్ప వ్యక్తి గురించి రాయటమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అది నేను రాసి ఈ మధ్య కాలంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని విడుదల చేయటం జరిగింది. నిన్న మళ్ళీ రీసెంట్గా చెన్నై వెళ్ళి, ఎందుకంటే ఆవిడ తమిళనాడులో పరిపాలించారు కాబట్టి అక్కడ ఉన్న తెలుగు ప్రజలకి, అక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో అన్నాడీఎంకే సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న నాయకులకి పుస్తకాలు అందించడం జరిగింది. అలాగే తమిళనాడు తెలుగు కల్చరల్ క్లబ్ వేద విజ్ఞాన వేదిక ద్వారా అక్కడ ఉన్న తెలుగు వారికి కూడా పుస్తకాలు అందించడం జరిగిందండి. ఇది ముఖ్యంగా అక్కడ ఉన్న సినీ నటులు, అంటే జయలలిత గారితో సాన్నిహిత్యం ఉన్న సినీ నటులు కేఆర్ విజయ్ గారు కానీ, జానకి గారు కానీ, ప్రభ గారికి కూడా, వాళ్ళకు కూడా ఈ పుస్తకాలు అందించడం జరిగింది. అందించే క్రమంలో వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన అనేది లభించింది? చాలా సంతోషించారండి. ఇప్పుడు అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయంలో అయితే వాళ్ళకి దేవత కనిపించే దేవత ఆవిడ. వాళ్ళకి జయలలిత గారు అంటే ఇంకా కార్యకర్తలు వాళ్ళు చాలా ఆనందంగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇలా చేశారు అని, భాషా భేదం లేకుండా మీరు ఈ పుస్తకాలు అందించడం చాలా సంతోషించి ఆప్యాయంగా మనం ఆదరించారు. అలాగే తెలుగువారు కూడా ఇచ్చారు. తర్వాత సినీ నటులు కూడా తమ జయలలిత గారితో ఉన్న సాన్నిహిత్యం గురించి, ఆవిడ గొప్పతనం గురించి తలుచుకుని చాలా ఆనందించారండి. అంటే కేవలం జయలలిత మీద రాశారు, గతంలో ఏమన్నా రచనలు రాశారు? గతంలో చాలా తెలుగు సినిమా రంగం మీద జానకి కృష్ణకుమారి గారి పేరు మీద అభినయ సోదరీమణులని, కేఆర్ విజయ్ గారిది కళారత్న విజయమని, తర్వాత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఎవరు బి సరోజాదేవి గారి మీద అభినయ సరస్వతి అని, ఇటువంటి పుస్తకాలన్నీ ఇంతకుముందు రాయటం జరిగింది. అంటే గొప్ప వ్యక్తులు, అంటే సినీ రంగంలో ఉన్నారనే కాదు, ఒక గొప్ప వ్యక్తులు ఈ విధంగా సమాజాన్ని ప్రభావితం చేసి సంస్కారవంతమైన జీవితాన్ని గడిపి జీవితంలో విజయ పతాకాన్ని ఎగరేసిన గొప్ప వ్యక్తుల గురించి రాయటం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. రాజకీయాల్లో ఉండి ఏ విధంగా రాయగలిగారు మీరు? రాజకీయం అయినా నాకు మొట్టమొదటి నుంచి సాహిత్యం అంటే చాలా అభిమానం అండి. ఇదే అని కాదు, ఆధ్యాత్మికం కానీ, సాహిత్య రంగం కానీ, ఇవన్నీ సంస్కృతి కానీ, చరిత్ర కానీ, ఇవన్నీ చాలా ఇష్టం.
అందులో మన మధ్య నడియాడిన ఎప్పుడో చరిత్ర కాకుండా మన మధ్య నడియాడిన సినిమా రంగం ద్వారా అయితే ఏంటి, రాజకీయ రంగం ద్వారా అయితే ఏంటి, సమాజాన్ని ప్రభావితం చేసిన కొందరు వ్యక్తులు, ఎన్టీ రామారావు గారు అయితే, ఎంజి రామచంద్రన్ గారు అవ్వచ్చు, ఇందిరాగాంధీ గారు అవ్వచ్చు, ఇప్పుడు జయలలిత గారు అవ్వచ్చు, ఇటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ కూడా చూసి ఇన్స్పిరేషన్ అయ్యి పొంది వాటిని ఈనాటి తరానికి, అంటే గత తరంలో అందరికీ తెలుసు, ఈనాటి తరం కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాలు రావడం జరిగింది. మీకు జగన్ అంటే అమితమైన ఇష్టం, ఆయన మీద కూడా ఏమన్నా త్వరలో ఏమన్నా బుక్ రాయబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి ప్రయాణానికి ఆయన పడ్డ ఒడిదుడుకులు, హెచ్చుతగ్గులు, బాధలు అన్నీ చూసాము, దగ్గరుండి చూసాము అత్యంత సన్నిహితంగాను. ఇంకా కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత భవిష్యత్తులో కూడా ఆయన యొక్క గొప్ప నిజమైన నాయకుడు కాబట్టి రియల్ స్టార్గా జగన్మోహన్ రెడ్డి రియల్ స్టార్ అని త్వరలోనే, ఇప్పుడు కాకపోవచ్చు, ముందు కూడా ఒక పుస్తకాన్ని తీసుకురావాలని నాకు మనసులో ఉందండి. జయలలితపై విప్లవ నాయకి అనే గ్రంథాన్ని ఏ విధంగా రచించానో త్వరలో జగన్మోహన్ రెడ్డిపై కూడా ఒక గ్రంథాన్ని అయితే రచిస్తానని వైట్ల కిషోర్ కుమార్ చెప్తున్నారు. వీడి చంద్రశేఖర్తో మనోజ్, ఆర్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.